హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చాక సినిమా స్థాయి మారుతుందని నిర్మాత ఏఎం రత్నం చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇంకా ట్రైలర్ మాత్రం బయటకు రావడం లేదు. విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు. అసలు సినిమా మొత్తం జూన్ 12 వరకు రెడీ అవుతుందా? సెన్సార్ కార్యక్రమాలు అయితే ఇంకా కాలేదని చెప్పి టైంకి అసలు వస్తారా అని ఇలా రకరకాల అనుమానాల్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలలో కాకుండా జూలైలో ఈ చిత్రం రాబోతుందని సమాచారం. కువేరా కన్నప్ప ఆల్రెడీ డేట్లను ఫిక్స్ చేసుకోవడంతో హరిహర వీరమల్లుని జూలైలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. వీరమల్లు పాటలు అయితే ఇంతవరకు ఒక్కటి కూడా చార్ట్ బాస్టర్గా నిలవలేదు. కీరవాణి కూడా తన మ్యూజిక్ను చూపించలేకపోతున్నారనిపిస్తోంది. మరి సినిమాలో ఈ పాటలు ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయేమో, తెరపై అందంగా కనిపిస్తాయేమో చూడాలి. ఇప్పటి వరకు హరిహర వీరమల్లు నుంచి అయితే అదిరిపోయేలా ఉందనే ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం ఈ మూవీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదనిపిస్తోంది. ఫ్యాన్స్ అంతా కూడా ఓజీ ఓజీ అంటూ నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఓజీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా కూడా ఓజీ ఓజీ అని అరుస్తూనే ఉంటారు. పవన్ సైతం ఎన్నో వేదికల మీద ఓజీ అని చెప్తూ వస్తున్నారు. వీరమల్లు మీద మేకర్లు అయితే హైప్ క్రియేట్ చేయడంలో పూర్తిగా విఫలమైనట్లుగానే కనిపిస్తోంది. రాష్ట్రాల్లో టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఏఎం రత్నం బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏఎం రత్నం కలిసిన సంగతి తెలిసిందే. 17వ శతాబ్దం కథ అని, ఈ మట్టి కథ అని చెప్పి ఎక్కువగానే టికెట్ రేట్లను పెంచుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించుకున్నట్లు సమాచారం. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి కావలసినంత హైప్ లభిస్తుందని సమాచారం.